సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వ్యవహారంపై సిట్ విచారణ దాదాపు పూర్తయింది. త్వరలో తుది ఛార్జ్షీట్ను దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల వెన్నులో వణుకు పుడుతోందని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. తమకేమీ కాదని గులాబీ నాయకులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోపల మదన పడుతున్నారా? ఇటీవల సిట్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చిన మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు చెప్పిందేంటి? వాజ్ ది స్టోరీ? బీఆర్ఎస్ పాలనలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ చివరి దశకు చేరుకుంది. ప్రధాన నిందితులు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు సహా బీఆర్ఎస్ కీలక నేతలను విచారించింది. బాధితుల విచారణ పూర్తవడంతో నేరాభియోగాలపై త్వరలో తుది ఛార్జ్షీట్ను దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుడుతోంది. ఫోన్ ట్యాపింగ్ హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసీ నదిలో పాతిపెట్టడంతో ఆధారాలు లేవని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల టెన్షన్ పడుతున్నారు. లోపల బెరుకు బయట కరుకు అన్నట్టు కనిపిస్తున్నారు. భయపడుతూ కూడా పైకి తమకు ఏమీ అంటుకోదన్న ధీమాతో నటిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. టెలికాం సంస్థలు అందించిన 618 ఫోన్ నెంబర్ల ఆధారంగా 450 మందికి పైగా వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసులో బలమైన సాక్ష్యాలుగా 2500కు పైగా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఎఫ్ఎస్ఎల్ నివేదికల ఆధారంగా ఛార్జ్షీట్ను రెడీ చేస్తోంది. ఇక బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ నెలాఖరులోగా దీనిపై ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉండటంతో ప్రత్యేక దర్యాప్తు బృందం స్పీడ్ పెంచింది. ఇప్పటికే చాలా మందిని విచారించిన సిట్ అధికారులు మరికొందరి బాధితుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వాంగ్మూలాలను నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమ సంభాషణలను బీఆర్ఎస్ నేతలు విన్నారన్న విషయం తెలుసుకుని కాంగ్రెస్ నేతలు కంగు తిన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి సిట్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఫిర్యాదు చేసిన వారిలో ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఒకరు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని సిట్ విచారించింది. ఈ నేత డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో మాట్లాడిన సంభాషణలు బీఆర్ఎస్ పాలకులు విన్నట్టు తేలటంతో సిట్ అధికారులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కుట్రను తెలుసుకుని మధుసూదన్ రెడ్డి నిర్ఘాంతపోయారు. మరోవైపు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సిట్ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ శాసనసభ్యుడు నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వంశీకృష్ణతో పాటు అనుచరులు, కుటుంబ సభ్యులతో పాటు డ్రైవర్ సంభాషణలను బీఆర్ఎస్ పాలకులు విన్నారని విచారణలో తేలింది. 2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సరిత తిరుపతయ్య గద్వాలలో ఓడిపోయారు. సిట్ నోటీసులతో ఈ నేత వాంగ్మూలం ఇచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను సిట్ గతంలోనే విచారించింది. ఫోన్ ట్యాపింగ్ అనైతికం, చట్టవిరుద్ధం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సిట్ విచారణకు హాజరైన పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఇవే విషయాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ పాలకులపై మండిపడుతున్నారు. సిట్ దాఖలు చేసే తుది ఛార్జ్షీట్లో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారో, ఎవరెవరి పాత్ర ఉందని నివేదిస్తారో చూడాలి.